నిన్న ఈ వైమానిక అధికారి ఒక చక్కటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఐరన్ డోము మనకి కావాలి, ఇజ్రాయెల్ వాళ్ళు దాంతోనే సక్సెస్ఫుల్గా ఉన్నారు. మనకి యాక్చువల్గా ఆయుధాలు ఈ మధ్యన బాగా సమకూర్చుకుంటాం, కానీ అంతర్జాతీయ యుద్ధాల కారణంగా మనం కావాల్సినంత వేగంగా చేసుకోలేకపోతున్నాం. కానీ మన అదృష్టం కొద్దీ మన దేశంలోనే తయారీ పెరుగుతూ ఉండటం వల్ల మనం బాగా సక్సెస్ అవుతున్నాం. ఇంకా చాలా అడ్వాంటేజ్ అంటే 2047 నాటికి టోటల్గా మనం కొనే ఆయుధాలన్నీ ఇదే మనం ఇప్పుడు కొంటున్నాయి, ఇప్పుడు వాడుతున్నాయని మన దేశంలో తయారయ్యే స్థితికి వస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ అడిగాడు, ఏమండి హిజ్బుల్లా మీద జరిగినటువంటి దాడి లేకపోతే హమాస్కి సంబంధించినటువంటి చీఫ్ మీద జరిగినటువంటి దాడి తరహాలో మనం ఏం చేయలేమా అని ఆ అడిగిన జర్నలిస్ట్కి మన వాళ్ళు అంటే చులకన సైన్యం అంటే. ఎందుకంటే అవగాహన ఉంటే ఆ మొక్క అడుగుతారా? వెంటనే ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు, మనం చేసింది ఏంటి పీఓకేలో, మనం చేసింది ఏంటి పీఓజేకేలో ఉన్నటువంటి ఏదైతే బాలాకోట్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ ఏనాడో చేశాం కదా మనం అని చెప్పి. ఇది వీడియో చూశాను నేను. దాని కింద వచ్చిన కామెంట్లు చూస్తే మన దేశంలో బహిరంగంగా ఎంతమంది దేశద్రోహులు ఉన్నారన్నది అర్థమైంది. కొన్ని వందల కామెంట్లు. ఆ రోజున ఒక హెలికాప్టర్ ఆ గొడవలో ఆ తర్వాత వాళ్ళు మన మీదకి అటాక్ వచ్చారు, మళ్ళీ మనం వెళ్ళాం. ఆ టైంలో ఒక హెలికాప్టర్ కూలేదు, మన హెలికాప్టర్ మనమే కూల్చుకున్నాం, ఇది మీ పనితనం ఒకడు. మనోడు పట్టుబడిపోయాడు, చిక్కిపోయాడు, ఇది మీ పనితనం ఒకడు. ఇప్పుడు మరి ఆ లెక్కనైతే ఇజ్రాయెల్ వాళ్ళు కొన్ని వేల మంది చచ్చిపోయారే సైన్యం. అలాగే ఇవాళకి కూడా 250 మంది వాళ్ళ బందీలుగా ఉన్నారే. కానీ ఇజ్రాయెలోడు ఒక్కడు కూడా వాడి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడు, వాళ్ళ సైన్యం చేస్తుంది రైట్ అంటాడు. మన దేశంలో మన సైన్యాన్ని పోనీ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? F-16 లాంటి యుద్ధ విమానాన్ని మిగ్ అనేటువంటి చిన్న విమానంతో కూల్చిన మగాడు అభినందన్. ఆ సందర్భంగా వెనక నుంచి దాడి జరిగితే కింద పడితే తీసుకొచ్చాం, ప్రపంచం మొత్తాన్ని నిలబెట్టి తీసుకొచ్చాం. అట్లాగే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్ లోపల దాచినటువంటి తీవ్రవాదులను కూడా కొట్టి చంపాం. అంత మేజర్ ఇన్సిడెంట్లలో నువ్వు పొగడకపో, నచ్చకపో, నార్మల్ అనుకో, చేతకాలేదనుకో, కానీ వ్యతిరేకించడం, అవమానించడం అంటే ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నాం మంది అనేటటువంటి భయం వేస్తుంది.